ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనములు. మరి దేవుడి మహాకృపంలో మరి బట్టు చెరువు మందిరం యొక్క క్రిస్మస్ పనులను మీకు చూపించడం జరుగుతుంది. కపలవారిపేట క్రిస్మస్ అయిపోగానే నెక్స్ట్ డే సండే ఆరాధనలు అయిపోయిన తర్వాత కపలవారిపేట నుంచి బొట్టు చెరువు అడ్డదారిలో ఈ సెట్టింగ్స్ అన్నీ తీసుకెళ్ళడం జరుగుతుందండి. అప్పుడేమో మా మందిరం కోసం ఆల్రెడీ చేంజ్ చేశారని చెప్పాను కదండి, మన మినిస్ట్రీస్ కోసం. దానిని స్ట్రైట్గా వెళ్ళాలంటే ఇంచుమించు 8 to 10 kilometers ఉంటుంది అనుకుంటా కపలవారిపేట నుంచి బట్టు చెరువు. కానీ మన సంఘ బిడ్డలందరూ కూడా షార్ట్ రూట్లో దాన్ని తీసుకెళ్ళడం జరిగిందండి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మహాకృపను బట్టి ఆ 2 మందిరముల కన్నా ఇక్కడ ఆ సెట్టింగ్ అనేది చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. హైజాక్ గారు వచ్చి వాక్యం అందిస్తున్నారు. ఈ మందిరంలో వాక్యం నేను కొంచెం మీకు కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయ్యగారు చెప్పిన ప్రాముఖ్యమైన మాటల్లో మీకు కొన్ని మాటలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఆ దూత వచ్చి, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను అనే వాక్యం నుండి అయ్యగారు ఏం చెప్పారంటే, భయపడకుడి, ఈ క్రిస్మస్ దినాల్లో మీలో ఉన్న ప్రతి భయాన్ని వదిలేసి దేవుని తట్టు తిరగండి అని చెప్పారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం అనగా గుడ్ న్యూస్. మీకు దేవుడు ఒక గుడ్ న్యూస్ని తెలియజేయాలని ఆశపడుతున్నారు అని తెలియజేశారు. తర్వాత ఒక శిశువు పుట్టెను, ఇదే మీకు ఆనవాలు అంటే దేవుడు మీకు బయలుపరచబోతున్నారు. రాబోయే కాలంలో జరగబోయే గుడ్ న్యూస్ని మీకు ముందుగానే మరి బయలుపరుస్తున్నారు. మీరు భయపడొద్దు అని అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు అందించడానికి కృప చూపించారు. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మరి చాలా మహిమకరంగా ఆరాధన అయింది. మరి సేవకులు వచ్చి వాక్యం అందించిన తర్వాత అభిషేకయ్య గారు కూడా కొంచెంసేపు వాక్యం చెప్పి చాలా ఉజ్జీవంగా మరి ఆరాధన జరిగించడం జరిగింది. బ్లెస్సీ జోస్న ఆరాధన పాటను పాడడం కూడా జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పాట మీకోసం కొంచెం. అందరూ ఉజ్జీవంగా శక్తివంతమైన ఆరాధనలో మరి పాలు పంచుకున్నారు. జోస్న హైదరాబాద్ నుంచి వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మీయ ఆహారము ఈ మందిరంలో చక్కగా వడ్డించబడిందండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇన్ని రోజులు ప్రతి రాత్రి అందరూ అన్ని క్రిస్మస్లో పాలు పంచుకున్న ఈ క్రిస్మస్లో కూడా చాలా మహిమకరంగా మరి దేవుని ఆరాధన జరిగింది. శక్తివంతమైన ఆరాధన జరిగించబడింది. మన బట్టు చెరువు తల్లి సంఘం అని అంటాము. మొదటగా ఈ సంఘం నుంచి మిగతా 6 బ్రాంచ్లు 6 సంఘాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయండి. ఇప్పటికే మహిమ కలుగును గాక. మరి తెలంగాణలో జరిగిన క్రిస్మస్ ఆరాధనను మిగతా ఆరాధనలన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. హల్లెలూయా. జూనియా జోస్న వాళ్ళ పాప ఉయ్యాల ఉయ్యాలనే పాట పాడారు. చాలా బాగా పాడుతారు. ఎప్పటి నుంచో ప్రతి క్రిస్మస్కి కూడా ఆనోకయ్య గారు ఈ పాట అనేది పాడడం జరుగుతుంది.
అంటే ఇంకెక్కడెక్కడ క్రిస్మస్లు ఉన్నాయో అవన్నీ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మార్తమ్మ గారు కేక్ ఏర్పాటు చేశారు. ఆ కేక్ని చిన్న బిడ్డలందరి చేత, మందిరంలో ఉన్న ప్రతి చంటి బిడ్డలో కూడా చిన్న బిడ్డలందరూ కూడా ప్రార్థన చేసుకుని మనం క్యాట్ వెలిగించుకునే వారికి వద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జూనియర్ మరియు అయ్యగారు ఎత్తుకున్న బాపు శాంతాంటి గారు మనవడు గారు. ఫైనల్గా ముగింపు ప్రార్థన జరుగుతుంది. ముగింపు ప్రార్థన అయిన తర్వాత స్నాక్స్ తీసుకుని స్వీటు హాటు, అంటే ఈ మందిరంలో జనవరి 1కి న్యూ ఇయర్కి అన్ని మందిరంలో వెళ్ళి పిలుచుకొని ఈ మందిరంలో ప్రేమ విందు అనేది ఏర్పాటు చేస్తారండి. అప్పటి నుంచో అట్లా అలవాటు, పెద్దయ్య గారు ఉన్న దగ్గర నుంచి ఇంకా అదే అలవాటు. ఈ సంవత్సరం కూడా అదే అలవాటు కొనసాగించడం జరిగింది. ముగింపు ప్రార్థన అయిన తర్వాత మరి సంఘం వారందరూ వచ్చిన వారందరికీ స్వీటు హాటు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మరి ఈ వీడియో తర్వాత చిగురుమల్లవారిపేటలో చిన్నపిల్లల క్రిస్మస్ స్వీట్ అని చెప్పేసి అయ్యగారు అరేంజ్ చేశారు. చిన్నపిల్లలందరికీ గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళ చేత వాక్యాలు చెప్పించి టైప్ చిన్నపిల్లల క్రిస్మస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. మీరందరూ కూడా ఆదరిస్తారని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనములు.